రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారిన కాకినాడ పోర్టులో అసలు ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టుని తన ప్రైవేట్ డెన్ మార్చుకుని స్మగ్లింగ్ వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు వాటాలను అరబిందో సంస్థకు కట్టబెట్టి దాన్ని తమ స్మగ్లింగ్కు అడ్డాగా మార్చుకున్నారు. అసలు పోర్టు నుంచి తరలిపోయింది రేషన్ బియ్యమేనా? అక్కడ మాదక ద్రవ్యాల స్మగ్లింగు జరుగుతోందా? దేశ భద్రతకు కాకినాడ పోర్ట్ విఘాతంగా మారిందా? ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సైలెంట్గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున సాగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి రాగానే ఫోకస్ పెట్టారు. తమ పార్టీకే చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను తరచూ అక్కడికి పంపి బియ్యం రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా అలర్ట్ అయింది. దీంతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులు అలర్ట్ అయ్యారు. దీని ఫలితమే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కు 2 నెలలుగా కాకినాడ పోర్టులో లభించని ఎంట్రీ. కూటమి ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుని 1000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దదవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిధాలా ప్రయత్నం చేశారని తాజాగా డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓ డిప్యూటీ సీఎంని అడ్డుకునే స్థాయిలో అధికారులు రేషన్ మాఫియా ఉందన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టును పవన్ రాకుండా అధికారులు అడ్డుకోవడానికి చెప్పిన కారణం 10,000 మంది ఉపాధి పోతుందని. కాకినాడ పోర్టులో పనిచేస్తున్నా లేదా దానిపై ఆధారపడిన 10,000 మంది ఉపాధి పోతుందనే సాకుతో పవన్ కళ్యాణ్ అక్కడికి రాకుండా చేసి అధికారులు అడ్డుకున్నారనే విషయం నిన్న పవన్ కళ్యాణ్ టూర్తో బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు. కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం అక్రమంగా తీసుకువెళుతున్న దక్షిణాఫ్రికా ఓడను పట్టుకున్న తర్వాత పవన్ అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాక కూడా అధికారుల తీరు మారలేదు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంతకాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ద్వారంపూడి ఇష్టానుసారం చెలరేగిపోయారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోని మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారంపూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దికాలం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమవుతోంది. ఇటీవల 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడ పట్టుబడింది. ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. యాంకరేజ్ పోర్టులో బార్జీలో తనిఖీలు చేశారు. అందులో పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించారు. నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డిఎస్ఓ, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.
తర్వాత అక్కడి నుంచి డీప్ వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్గెక్కి సముద్రంలోకి వెళ్లారు. వాతావరణం అనుకూలించడం లేదని పోర్టు అధికారులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆయన టగ్గెక్కి 9 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పశ్చిమాఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా వద్దకు వెళ్లారు. నౌక వద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారం పూడి ఆట కట్టినట్లేనని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా సులువుగా దేశంలోకి చొరబడేందుకు ఈ పోర్టు అనువుగా ఉందని పవన్ తేల్చి చెప్పేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో కాకినాడ పోర్టు నుంచి ఒక్క రేషన్ బియ్యం అక్రమ రవాణానే జరిగిందా, డ్రగ్స్ దందాలు నడిచాయా అన్న కోణంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశ భద్రతకు కాకినాడ పోర్టు విఘాతంగా మారుతుందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాకినాడ పోర్టుతో ద్వారంపూడికి రుణానుబంధం తీరిపోయినట్లేనని ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందాలకు పూర్తిగా చెక్ పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.